మీరు ఏం చేశారు? అప్పులు చేసి మా నెత్తి మీద 3,000 చూపించి మా నెత్తి మీద 30 లక్షలు అప్పులు చేస్తే ఈరోజు మరి ఉప్పు పప్పు అన్ని రేట్లు పెరిగాయా? పెరిగాయా లేవా? మరి ఇలాగే మనమే తీర్చుకోవాలి అప్పులు. మన జగన్మోహన్ రెడ్డి తీర్చాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి కష్టపడాలి ఇప్పుడు. అర్థమైందా? మనం అందరినీ 2019లో జగనన్న ముద్దులు పెట్టాడు మనకు మంచిది అని చెప్పి ఫ్యాన్ ఆన్ చేయమన్నారు. ఆన్ చేశారా మీరు అందరూ? ఆన్ చేస్తే ఏమవుద్ది? అవసరం కానప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే ఏమవుద్దమ్మా? కరెంటు బిల్ రాలేదా? బాగా వచ్చిందా? గట్టిగా వచ్చిందా? మరి అంత స్పీడ్ 151 స్పీడ్ పెడితే కరెంటు బిల్ రాదా? ఎంత స్పీడ్ పెట్టాలి? 4లోనో 5లోనే పెట్టాలి. 151 పెట్టేస్తే కరెంట్ బిల్ రాదమ్మా. అందుకనే చెప్తున్నాను, వాళ్ళు మనకు అవసరం లేదు. అమ్మ మీకు ఎంతమంది పిల్లలు? ఆడబిడ్డలు ఉన్నారా? ఆడబిడ్డలా? మగవాళ్ళు ఉన్నారా? ఆడబిడ్డలు యాక్టివ్గా ఉన్నారు. ఏ ఊరు ఇచ్చావు? ఏ ఊరు? బయట ఊరు ఎవరు ఇచ్చారు? ఎక్కడా? ఏ ఊరు? అచ్చర్లలో రోజు అచ్చర్లో ఉచితంగా వెళ్ళిరా బస్సు మీద. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు. చంద్రబాబు నాయుడు ఎక్కడ బస్సు ఎక్కండి ఉచితం. మిమ్మల్ని మహారాణిలో కూర్చుంటారు. ఎవరు? రాజులు మాత్రమే కూర్చుంటారు కాలు మీద కాలు వేసుకుని. టికెట్ అని అడగడానికి లేదు. అవునా? అది తెలుగుదేశం పార్టీ గౌరవం మన మహిళలకు అందరికి ఇస్తుంది. మనం అందరం మేము ముగ్గురం కలిసి ఈ ఊరిని కాపాడుకుంటాం, ఈ మున్సిపాలిటీని డెవలప్ చేసుకుంటాం. మీరు అందరికీ చెప్పండి. అమ్మ ఇక్కడ ఒక్కదే కాదు, మీరు చుట్టాలుగా మీరు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తారు కదా, అన్ని ఊర్లు వెళ్ళండి. మరి నేను కూడా మీ కొడుకునే కదా, మీ ఇంట్లో కొడుకునే కదా. మరి మీరు వెళ్ళి చెప్పండి. కానీ మీ కొడుకు పెళ్లి చేసేస్తున్నాం, కూతురు పెళ్లి చేస్తాం, మరి నాకు ఏదో దారి చూపించాలా లేదా? చూపించాలా? నన్ను ఎమ్మెల్యే చేస్తున్నారా లేదా? అన్ని ఊర్లు వెళ్ళండి, చెప్పండి. అమ్మ నేను మీ బిడ్డని, మీకు ఇప్పుడు వరకు లేని ధైర్యాన్ని నేను ఇస్తున్నాను. నా కొడుకు ఎమ్మెల్యే, నా అన్న ఎమ్మెల్యే అనే ధైర్యంతో మీరు ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఉంటాను, వెళ్ళొస్తాను. రైట్ బాబు.